welcome back to the channel. So it's another beautiful day and another beautiful ride, as beautiful as you. So ఈ రోజు మన రైడ్ వచ్చేసి ముత్యంధార వాటర్ ఫాల్స్ విచ్ ఈస్ అట్ చండీగఢ్ బార్డర్. అది 300 కిలోమీటర్స్ ఇక్కడికైనా. ఈ వాటర్ ఫాల్స్ 300 కిలోమీటర్స్ అంటే కొంచెం ఎక్కువనే, బట్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ వాటర్ ఫాల్. అండ్ ఆ ముచ్చట ఏందో బైక్ ఎక్కుదాం, మనం ఫస్ట్ బైక్ ఎక్కి మాట్లాడుకుందాం బికాజ్ ఇట్స్ 5 ఆల్రెడీ. ఓకే, ఇట్స్ 5 అండ్ మనకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ లైక్ 4 to 5 hours ఈజీగా పడుతుంది. సో మిగతా ముచ్చటని బైక్ ఎక్కి మాట్లాడదాం. జంప్. So here we are on this road and coming to this waterfalls. ఈ waterfall ముచ్చట చెప్దాం అనుకున్నా కదా. సో దిస్ waterfall is like ఛత్తీస్గఢ్ బార్డర్స్లో ఉంది. ఇట్స్ లైక్ 300 kilometers. ఈ వాటర్ఫాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 700 feet పై నుంచి పడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ 3rd highest waterfalls in India. ఓకేనా, జాగ్ ఫాల్స్ నెంబర్ 2 అనుకుంటా, కర్ణాటక జాగ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ నెంబర్ 3 అండ్ ఇది తెలంగాణ బార్డర్స్లో ఉంది, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్స్లో ఉంది. సో 700 feet tall waterfalls and India's 3rd largest waterfall. సో ఈ వాటర్ఫాల్ వచ్చేసి సమ్ 3 years అవుతున్నట్టుంది పబ్లిక్ లైక్ రీచబుల్ అయ్యి. సో పబ్లిక్ క్యాన్ రీచ్ లైక్ 3 years అవుతుంది ఈ వాటర్ఫాల్స్ గురించి కనుక్కొని. సో ఆర్ గోయింగ్ ఓవర్ దేర్ అండ్ 300 kilometers అంటే కొంచెం దూరమే, బట్ నో వరీస్ మ్యాన్, నో వరీస్, విల్ డూ ఇట్. అని ఇంకోటి కొంచెం చలేస్తుంది ఇప్పుడే, గ్లౌజులు వేసేసుకుందాం ఫస్ట్. సో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి 2 routes అనమాట. ఒకటేమో జనగాం రోడ్ నుండి వరంగల్కి కలిసి అలా వెళ్ళాలి, ఇంకోటి సిద్దిపేట రోడ్. సో సిద్దిపేట రోడ్ వచ్చేసి సమ్ 315 kilometers దాకా ఉంది. మన జనగాం వచ్చేసి 292 kilometers. సో జనగాం రూటే బెస్ట్ యాజ్ ఆఫ్ నో అయితే. అప్పుడప్పుడు ఇలాంటి లొకేషన్స్ కూడా చూసుకోవాలి బికాజ్ ఇట్స్ ఎ మాన్సూన్ సీజన్ అండ్ మాన్సూన్ టైమ్స్లో వాటర్ ఫాల్స్ కంటే మచ్ బ్యూటిఫుల్ థింగ్ ఏది ఉండదు. అయ్యా విఆర్ అండ్ 300 kilometers కాబట్టి మీకు ఈ వీడియో చూస్తే నెక్స్ట్ 3 minutesలో అక్కడనే ఉంటారు. అది భువనగిరి ఫోర్ట్. అది ఆ ఫోర్ట్ని ఆల్రెడీ లైక్ 2 or 3 times ఎక్కిన ఆ ఫోటో. అక్కడికి వ్యూ మాత్రం చాలా అవసరంగా ఉంటుంది. దట్స్ హైయెస్ట్ పాయింట్ ఇన్ భువనగిరి. మజా వస్తుంది అక్కడికి ఎక్కినాక మీకు వ్యూ పాయింట్ నుంచి మంచి ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. రైట్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా 220 kilometers. నైస్ రోడ్స్, బ్యూటిఫుల్ రోడ్స్, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం మెల్లగా. ఇగో ఇవి వాట్ ఏరియా. సో యూనిట్ గో స్లో. ముందే చెప్పాగా లాస్ట్ లాంగ్లో, యాజ్ పాసిబుల్ యాజ్ ఫార్ డిస్టెన్స్లో చూసుకొని బ్రేక్ కొట్టుకోవడము బెస్ట్. ఈ ప్యానిక్ బ్రేకింగ్ అవన్నీ వేస్ట్. ఓకే, so guys, here we are and it's another 28 kilometers to go. సో మీకు ఇప్పుడు వ్యూ వచ్చేసి దిస్ ఈస్ గోదావరి రివర్. రివర్ చాలా పెద్ద ఉంది కానీ ఎండిపోయింది రివర్. 60% వరకు ఎండిపోయే ఉంది. ఇంకా ఐ డోంట్ నో వాటర్ ఎప్పుడు స్టోర్ అవుతాయి ఆర్ డ్యామ్స్ నుంచి ఎప్పుడు వాటర్ రిలీజ్ చేస్తారో. బట్ అవసరం ఉంది. రోడ్ అయితే మస్తు స్ట్రేట్ రోడ్. ఇప్పుడు మీకు వాటర్ కనిపిస్తుంది. డన్. బైక్ మీద నిలబడి ఫోటో తీయాల్సి వస్తుంది వీడియో. చాలా బాగుంది. అది ఇంకోటి చెప్పడం మర్చిపోయా కదా, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగానే మీకు వాటర్ ఫాల్ ఉండదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ పార్క్ యువర్ వెహికల్స్. ఒకవేళ కార్లో వస్తే
ఒక 7 to 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ట్రెక్ మళ్ళీ. సో 7 to 8 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ నువ్వు బైక్ తీసుకొస్తే కొంచెం లోపలికి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ సో బైక్ తీసుకొస్తే ఇంకొంచెం లోపలికి వెళ్ళొచ్చు, ఆ 3 kilometers కవర్ చేయొచ్చు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు వాక్ లైక్ అనదర్ 4 kilometers. వచ్చేసాము ఇంకో 500 meters. 500 meters నుంచి ఐ థింక్ దిగి ఇంకా ఫారెస్ట్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. క్లైమేట్ మాత్రం లిటరల్లీ అదిరిపోయింది ఈ ఊర్లో ప్రజెంట్. ఈ టైంలో మాత్రం చాలా బాగుంది, చల్ల గాలి అయితే చాలా చల్లగా ఉంది అన్న. జలపాతం అన్న ఉండట్నా? ఎంత దూరం ఉంది? సో గైస్ హియర్ వి ఆర్. ఇంకెన్ని కిలోమీటర్లు అన్న? 4 or 5? ఇంకో 6 kilometers అండ్ ఇంకో 6 kilometers వెళ్ళాలి ఫారెస్ట్లోకి. అండ్ ఈ దారి అంతా మొత్తం కంప్లీట్ ట్రెక్కింగ్ దారి చూడండి. సో వీక్లీ సాటర్డే సండే ఒక 20-30 cars వస్తాయంట. బట్ ఇది వీక్ డే కాబట్టి ఎవ్వరు లేరు అసలు. అండ్ మనకి దారి చూపెట్టడానికి ఆ అన్న హెల్ప్ చేస్తున్నాడు. 7 kilometers ఇదే వే అంటే కష్టమే. టైం ల్యాప్స్ చేయాలి అప్పటి వరకు. యూ పీపుల్ ఎంజాయ్ ద టైం ల్యాప్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే జాగ్రత్త, రాళ్ళు చాలా స్లిప్పరీగా ఉన్నాయి. అండ్ గోప్రోలో పడితే బిస్కెట్. రైట్ నువ్వు అయితే గోప్రోని మేనేజ్ చేస్తున్నాం. అక్కడ చాడా ఇక్కడ ఇంత ఉంటుందా? ఎప్పుడు ఇంత ఉంటుందా? ఇప్పుడు ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్టు? ఇది మస్తు జాడుతున్నాయి కాళ్ళు. షూలు ఖరాబ్. షూలు 1.5 hour ఎక్కడానికి, 1.5 hour 1.5 hour దిగడానికి, 1.5 hour ఎక్కడానికి, 3 hours. అండ్ మీ దగ్గర ఏమన్నా ఫుడ్ ఉంటే తెచ్చుకోండి, బెస్ట్ అదే. ఎందుకంటే ట్రెక్ కష్టంగా ఉంది. రాకండి, మస్తు కష్టంగా ఉంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా 2 kilometers టు గో. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. వాటర్ ఫాల్స్ ఫ్లో మాత్రం చాలా అవసరం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్
వాటర్ ఫాల్ తిరగకి వచ్చేసాక బెస్ట్ షూస్ తీసేసేయండి బ్రో. సాక్స్ మీద నడుస్తున్నా బికాస్ కాలు పెడితే జారిపోయి పడిపోతారు ఈజీగా, అట్లుంది పరిస్థితి. సో బీ కేర్ఫుల్ వెన్ యూర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్ మాత్రం లిటరలీ అవసరం ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఫుల్ అంటే ఫుల్ ఫ్లో, ఇంకా చెప్పేది ఏం లేదు. నేను మళ్ళీ ఒకసారి వాటర్ ఫాల్ చూపిస్తా, ఎంజాయ్ చేయండి. Fucking 700 feet. వాటర్ కూడా ఫుల్ చల్లగా ఉన్నాయి. ఇదిగోని నా కాళ్ళు ఫ్రీజ్ అవుతున్నాయి అట్లున్నాయి. వాటర్ కూడా ఫుల్ కోల్డ్ ఉన్నాయి. ఏంటంటే ఇంకా ఆడి వరకు వెళ్ళాలి యాక్చువల్గా ఆ వాటర్ ఫాల్ వరకు. వాటర్ ఫాల్ వరకు వెళ్తే ఒక చిన్న వాగు ఉంటుంది, చిన్న బావి లెక్క. అంటే దిగి కొంచెం రిలాక్స్ కావాలి బికాస్ 7 kilometers చాలా 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 టఫ్ ఉంది. అండ్ మీరు ఒకవేళ వస్తే మంచిగా తినేసి రండి, లేదా ఫుడ్ తీసుకొని రండి. ఎందుకంటే తినేకుండా వచ్చిర్రు అనుకో మీ పని అవుట్, అదైతే ఫిక్స్. మీరు వెళ్ళేటప్పటికే మీ పని అవుట్ అయిపోతుంది ఫుడ్ తినకుండా వస్తే మాత్రం. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఎంజాయ్. సో గైస్ ఫైనలీ హియర్ వి ఆర్. అండ్ నా వెనుక మీకు వాటర్ ఫాల్ కనిపిస్తూనే ఉంటుంది, ముత్యాల ధార. సో 700 feet అంటే నిజంగా 7 kilometers నడుచుకుంటూ వచ్చేకల్లా 7 చెరువులో నీళ్ళు తాగినట్టు అయింది నాకైతే. చాలా అంటే చాలా కష్టం ఉండే, బట్ ఫైనలీ సమ్హౌ వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ ద ఫాల్స్. $700 feet అంటే నార్మల్ మాట కాదు. అండ్ దిస్ ఈస్ ద 3rd biggest వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియాలో 3rd biggest వాటర్ ఫాల్స్. లక్కీగా పొద్దున అనుకుంటున్నా వాటర్ ఉంటాయో ఉండే అని. బట్ వాటర్ లెవెల్ అనేది పీక్లో ఉంది. సో అక్కడ ఈత కూడా కొడుతున్నారు. మనకు కూడా ఈత వస్తుంది కానీ, బట్ ఏంటంటే అలా దిగితే మళ్ళీ బయటికి వెళ్ళి అదే డ్రెస్తో ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు టైం ల్యాప్స్ ప్లే చేస్తా, మీరు వ్యూ ఎంజాయ్ చేసుకోండి.
గైస్ నా వెనకాల వేగా అనిపిస్తుందా? మీరు ఇట్లనే పోవాలి ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ఉంటే. సో దానికి ఇంకో వే లేదు అండ్ మొత్తం రాళ్ళు రప్పలు. ఇదిగో పోతే ఇదే దారిలో వెళ్ళాలి మీరు కదా, వేరే వే లేదు. ఈ అన్న మనతో ఉన్నాడు కాబట్టి నడుస్తుంది. ఇగో సాక్స్ మీద నడుస్తున్నా నేను, అసలు గ్రిప్పులు లేదు రాయల మీద. జిమ్నాస్టిక్ సో ఇది దాటేసి ఫారెస్ట్ లోపలికి. సో ఇది దాటేసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళాక స్టార్ట్ చేసాను షూటింగ్. ప్రస్తుతానికి మీకు దారి అయితే ఇదే మొత్తం రాళ్ళ రప్పలు. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి స్టోన్స్ పైన. సో బీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడే జారి పడ్డా, మొత్తం ఎక్స్పీరియన్స్ ఏరియాస్. చలో డైరెక్ట్ ఫారెస్ట్లో కలుస్తుంది ఇంకా. సో గైస్ బ్యాక్ ఇన్ ద ఫారెస్ట్ రూట్ చూస్తున్నారా, సేమ్ అవే రాళ్ళ రప్పలు. ఇప్పుడు మళ్ళీ 7 kilometers ఎక్కాలి. సో ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారో ఆ రోజే రండి, బికాస్ దిస్ పర్టికులర్ ట్రిప్ ఈజ్ సో ఎగ్జాస్టింగ్. మంచి వరకు చుక్కలు చూపిస్తుంది. సో మంచిగా భర్పూర్గా తినేసి వర్కౌట్ చేసేది ఉంటే రండి, ఓకేనా? అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర జాగ్రత్త, చాలా స్లిప్పరీ రాక్స్ అవన్నీ. అయిపోయి నువ్వు కాలు పెడితే జారిపోతుంది. సో అందుకనే సాక్స్ మీద నడుస్తుంది, బికాస్ ఒక వెట్ క్లాత్కి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అందుకే సాక్స్ మీద నడిచాను. మళ్ళీ 7 kilometers ఎక్కాలి. 7 kilometers మీకు కష్టమే ఫారెస్ట్లో నడవడం. 7 kilometers అంటే ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు 1 kilometer వచ్చా. ఇక అక్కడ వాటర్ కనిపిస్తుంది. సో వాటర్ సైడ్లోనే పోతూ ఉండాలి. డైరెక్ట్ రోడ్ మీదే కలుద్దాం. ఈ 7 kilometers అంటే ఇవ్వ నాకు ఇప్పుడే ఆయాసం వస్తుంది. సో విల్ మీట్ ఆన్ ద రోడ్. చలో సియా. సో గాయ్స్ హౌ యు ఆర్? ఎలా ఉంది? నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. వీడేంది సడన్గా ఫుడ్ గురించి మాట్లాడుతుంటా అనుకుంటారా? ఆ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేటప్పటికి నాకు ఘోరమైన ఆకలి. ఐ కాంట్ ఈవెన్ బ్లాక్. అంత ఆకలి మీద ఉండే నేను. ఎనర్జీ అంతా కన్జ్యూమ్ చేసేసింది. అంటే 7 kilometers వెళ్ళేసి 7 kilometers రావడం అంటే ఆ రూట్లో కొంచెం కష్టమే, బట్ వీ క్యాన్ స్టిల్ డూ ఇట్. కానీ అక్కడ వ్యూ మాత్రం ఎపిక్ అనమాట. వ్యూ మాత్రం ఎపిక్ ఉండే, దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. చాలా అంటే చాలా ఎపిక్ వ్యూ. ఆ వాటర్ ఫాల్స్ మంచి ఫోర్స్లో పడుతున్నాయి. అక్కడ మొత్తం ఇట్లా వాటర్ ఫాల్స్ ఇలా కొట్టేస్తుంది మంచి గాలితోటి. చాలా బాగుంది లిటరలీ చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ ఈ వర్త్ అంటే ఈ ట్రిప్ అయితే వర్త్, బట్ ప్రాబ్లమ్ ఏంటంటే జస్ట్ ట్రెక్ ఒకటి కొంచెం కష్టం అనిపించింది. బట్ యూ క్యాన్ డూ ఇట్ మ్యాన్. నేను ఎప్పుడో పొద్దున తిని మళ్ళీ ఇందాక తిన్నా అంటే అసలు ఏం తిన్నా కూడా నేను మేనేజ్ చేస్తాను అంటే యూ పీపుల్ కెన్ రియలీ మేనేజ్ ఇట్ అండ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో వచ్చేటప్పుడు మాత్రం రోడ్లు క్లీన్ ఉన్నాయి, మంచిగా వచ్చేయండి, ప్రాబ్లమే లేదు. బట్ ఆ ఫారెస్ట్లో ట్రెక్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఓకేనా? రాళ్ళన్నీ అలా వాగులు దాటాలి, రాళ్ళు దాటాలి, ఓకే? దట్స్ లైక్ లిటిల్ క్రిటికల్, లిటిల్ ఏమంటారు ఆన్ ద పాయింట్, బట్ మేనేజబుల్, ఓకే? So hope you people really like the video and share, subscribe, comment, and you know the drill. So ఈరోజు మనం రైడ్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నా సంగతి అంటారా, ఇంకా 290 kilometers ఉంది. ఇలాగ మెల్లగా ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోతా. కానీ సో నెక్స్ట్ ఇంకో పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. దానికి ఇంకా లొకేషన్ ఫిక్స్ కాలేదు. సో లొకేషన్స్ ఫిక్స్ అయ్యాక కదా ఇంకా ఆ ట్రిప్ స్టార్ట్ చేస్తా. సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఆన్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ వీడియోస్, you should hit the subscribe button, okay? Just hit the subscribe button and chalo iga see ya iga indike direct. I think like everything is set for me. anni baana unnai. Chalo then, so see you in the next vlog. Until then, take care, sheba care, do everything you want to do, but don't compromise on your freedom, okay? దిస్ ఈజ్ ద వ్యూ అనమాట. ఈ వ్యూలో కొంచెం ఇలా సన్ సెట్ అవుతుంది అక్కడ సైడ్ అంటే ఇంకా అవసరం ఉంటుంది.